పేదల కడుపులు కొడుతూ అధికారంలో గెలిస్తే ప్రజల ఆమోదం మాతో ఉందని అంటున్నారు. ప్రజల ఆమోదం అనేది తాత్కాలికమే. అనేక నినాదాలు మాటున, అనేక నినాదాలు వెనుక అనేక అసలు సత్యాలు ఉన్నాయి. అది మతం ఇంకో పేరుతోనూ. అందువల్ల ఎక్కువ మోసం ఎక్కువ కాలం చేయలేరు, అందరిని మోసం చేయలేరు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీనికి ఉద్యమం, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెంచినవి. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ అనుసరించే ప్రతి ఉద్యమం వెనక మేము పోరాటం చేస్తాం. రేపు సెప్టెంబర్ నెలలో కూడా ఒక వారం రోజుల పాటు పాదయాత్రలు కూడా మా ఆల్ ఇండియా పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ ఉద్యమాలని కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగిస్తుందని తెలియజేస్తుంది. ఇప్పుడు మన ఒక్క దేశంలో రేట్లు పెరగలేదు కదా, ఇతర దేశాల్లో కూడా రేట్లు పెరిగినాయి, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు నిరసనలు చేస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు? మరి మన పెద్ద ఆర్థిక వ్యవస్థ కదా, బాగా ఉన్నవాళ్ళం కదా మనం. మిగిలిన దేశాల పరిస్థితి వేరు. మిగిలిన దేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అమలు చేస్తావా? అంటే అన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గరనే తక్కువ. ఎవరు చెప్పారు? వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. ఒక లీటర్ ధర 25 రూపాయల కంటే ఎక్కువ పడదు. అవును, అంతకుముందు ఎందుకు చెప్పావు? ఎలక్షన్ ముందు యుద్ధం ఉన్నా సరే మనకేం ప్రభావం లేదు, పెంచమని చెప్పావు కదా. ఎలక్షన్ ముందే చెప్పాల్సిందిగా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? యుద్ధం ఉంటే ఉండొచ్చు, యుద్ధం ఉన్నా సరే మన ఆర్థిక వ్యవస్థ నువ్వు చెప్పిన బలమైన ఆర్థిక వ్యవస్థ అయితే పేదవాడి మీద భారం పడకుండా నువ్వేం చేస్తావు? వాళ్ళ మీద అదానీ అంబానీలు ఉన్నారు కదా, వాళ్ళ ట్యాక్స్ కొంచెం పెంచు, 1% 2% పెంచు. మొత్తం దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళ జోలికి వెళ్ళరు, పేదాడి జోలికి వస్తూ అదేమన్నట్టు యుద్ధం చూపెడుతున్నారు. యుద్ధం మరి ఎలక్షన్ ముందే ఉంది, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది? ఇక్కడ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుస్తుందని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు, కొంతకాలం నడుస్తుంది వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో. కానీ తెలంగాణలో అయితే మాత్రం నడవదు. తెలంగాణలో వాళ్ళు కొద్దిగా ఊపొస్తుంది అనుకునే లోపు దేశంలోనే వెనక్కిపోయి ఇప్పుడు 3 సార్లు గెలిచారు. ఈసారి గెలవరు. మొన్నే సాగు తప్పి కనులు అట్టుపోయింది. చెప్తారయ్యా, వాళ్ళు ఏం చెప్తారు మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని.